హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అరుణజ్యోతి. ఈరోజు నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో టాసల్స్ అనేవి మన శారీస్కి మనమే ఓన్గా ఎలాగా రెడీ చేసుకోవాలనేది నేను ఈరోజు నా వీడియోలో చూపిస్తున్నానండి. ఇది ఏమి స్టిచ్చింగ్ అది రాని వాళ్ళైనా సరే ఎలా వేసుకోవాలి అని అనేది నేను చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. నేను సారీ టాజల్స్ అనేవి సింపుల్ మెథడ్లో వేయడం జరిగిందండి. ఇది నాది మంగళగిరి పట్టు సారీ అండి. ఇది బయట సారీస్ వేయించుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా, ఎన్ని సారీస్ కానీ వేయించుకోలేం కదా అన్ని సారీస్కి బయట. అందుకని నేను ఇంట్లోనే ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. అంటే అన్నీ బోల్డ్ అన్ని వచ్చిన వాళ్ళ కోసం కాదండి, ఇది ఏమీ రాని వాళ్ళ కోసం అనేది. నేను అంటే ఇంట్లోనే ఉన్నాం, మనం ఎలా వేసుకోవాలనేది తెలియట్లేదు అని అన్న వాళ్ళ కోసం ట్రై చేయండి ఒకసారి. ఇవైతే వీడియోలో ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ బయట మాత్రం నాకు బాగా కనిపిస్తున్నాయండి. నేను ఈ విధంగా వేయడం జరిగింది. ఇంకోటి కూడా మీకోసం వేసి అయితే చూపిస్తున్నాను. ఇవి బీట్స్ అవి కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తాయండి. పెద్దగా అడవిడిగా హంగామాగా అన్ని క్యాప్స్ అవి ఏమీ యూజ్ చేయకుండా నేనైతే ఓన్లీ గోల్డ్ బీడ్, ఒక రింగు, ఒక ట్యాబ్లెట్ బీట్స్ అంటారు కదండి, అది సిల్క్ థ్రెడ్, ఇవి మాత్రమే యూజ్ చేసి అనేది టాజల్స్ రెడీ చేశాను. ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని ఇలాంటివి ఏవైనా సింపుల్ మెథడ్లో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉన్నాయి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే నేను వేసిన తర్వాత మీరు పెట్టే కామెంట్స్ వల్లనే నేను ఎలా వేసాను అనేది నాకు తెలుస్తుంది కదండి. అందువలన ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు తప్పకుండా తెలియజేయండి. ఇది మంగళగిరి పట్టుకి నేను బ్లౌజ్ ఇందులోనే ఇచ్చాడు, కానీ నేను సపరేట్గా పట్టు క్లాత్ అనేది తీసుకొని నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అది చేయించానండి. ఆ బ్లౌజ్ కూడా యాడ్ చేస్తాను. ఇది ఇంకో టాజల్ వేసి చూపించిన తర్వాత అది బ్లౌజ్ కూడా యాడ్ చేస్తాను అనమాట. సారీస్ చూసారండి, ఆ టాజల్ వేయడం చాలా సింపుల్గానండి. ముందు టాజల్ అనేది రెడీ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఒక 1 అవర్ కూడా పట్టదు. ఒక ఒక హాఫ్ అన్ అవర్లో ఒక సారీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇవి టాసల్స్ రెడీ చేసేటప్పుడే చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇది సిల్క్ థ్రెడ్ కదా, చిక్కులు పడిపోవడం జారిపోవడం అవుతుంటుంది. ఫస్ట్ టైం అయితే ఎవరైనా చేసిన వాళ్ళు ముందు కాటన్ థ్రెడ్తో ట్రై చేయండి, ఆ తర్వాత దీన్ని యూజ్ చేయండి. బ్లౌజ్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను. ఎవరికైనా అడ్రస్ ఏమైనా కావాలి అంటే కనుక నన్ను అడగండి. వీళ్ళైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా తక్కువ అమౌంట్తో బాగా నీట్గా రెడీ చేసి అయితే బ్లౌజులు ఇస్తారండి. సారీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.